హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్నది 1993లో ఫామ్ అయింది. క్లియర్? ఇది స్టాట్యుటరీ బాడీ, అంటే ఇది ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన బాడీ. కాన్స్టిట్యూషన్లో లేదు ఇదేమి, కానీ ఒక యాక్ట్ చేసి పార్లమెంటు ఫామ్ అయింది కాబట్టి ఇది స్టాట్యుటరీ బాడీ కిందకి వస్తుంది. క్లియర్? ఇప్పటి నుంచి చెప్పేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్హెచ్ఆర్సీలో ఒక చైర్మన్ ఉంటాడనమాట. ఎవరుంటారు? ఒక చైర్మన్ ఉంటాడు. ఆ తర్వాత 4 మెంబర్స్ అన్న వాళ్ళు ఉంటారు. అండ్ 4 ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు. 4 ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు. ఈ 1+4+4 అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? ఈ చైర్మన్ ఎవరుండాలి? ఈ చైర్మన్ ఎవరుండాలి అంటే, క్లియర్, సర్వింగ్ ఆర్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఉండాలన్నమాట. సుప్రీంకోర్టు జడ్జ్ ఉండాలన్నమాట. ఈ 4 మెంబర్స్ ఎవరు? ఈ 4 మెంబర్స్ ఎవరంటే, సర్వింగ్ ఆర్ రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ అనుకున్నాం కదా, అతను. ఆ తర్వాత సర్వింగ్ ఆర్ రిటైర్డ్, ఫస్ట్ ఏమనుకున్నాం? సర్వింగ్ ఆర్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ అనుకున్నాం కదా, అతను ఒక మెంబర్గా ఉంటాడు. ఆ తర్వాత సర్వింగ్ ఆర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, సుప్రీంకోర్టు కాదు, హైకోర్ట్, ఇతను కూడా ఒక మెంబర్గా ఉండొచ్చు. ఆ తర్వాత 2 పర్సన్స్, ఎవరికైనా స్పెషల్ నాలెడ్జ్ ఉంటుంది కదా హ్యూమన్ రైట్స్ మీద, వాళ్ళు కూడా స్పెషల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు. సో టోటల్లీ 2, 3, 4 మెంబర్స్ కంప్లీటెడ్. ఇంకా 4 ఎక్స్ అఫీషియో మెంబర్స్ అన్న వాళ్ళు ఉంటారు. ఎవరు ఎక్స్ అఫీషియో మెంబర్స్? 4 అంటే నేషనల్ కమిషన్ ఆఫ్ మైనారిటీస్ నుంచి ఒక మెంబర్, అలాగే నేషనల్ కమిషన్ ఆన్ ఎస్సీ నుంచి ఇంకొక మెంబర్, అండ్ నేషనల్ కమిషన్ ఆఫ్ ఎస్టీ నుంచి ఇంకొక మెంబర్, అండ్ అలాగే నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ నుంచి ఒక ఉమెన్ అయితే ఉండడం జరగాలి. డెఫినెట్గా ఏముండాలంటే ఇక్కడ ఉమెన్ అన్న పర్సన్ ఒకరు ఉండాలి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో. అలాగే 2 ఎస్సీ ఎస్టీకి సంబంధించిన మెంబర్స్ కూడా 2 మెంబర్స్ అన్నది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉండడం జరగాలి. ఇవి గుర్తున్నాయా? 1993 యాక్ట్ పాస్ అయింది. 1+4+4, 1 చైర్మన్, 4 మెంబర్స్, 4 ఎక్స్ అఫీషియో మెంబర్స్. కంపల్సరీగా ఉమెన్ ఉండాలి, 2 ఎస్సీ ఎస్టీ పర్సన్స్ ఉండాలి. క్లియర్? డెఫినెట్గా ఉండాల్సినవి. ఓకే, ఇంకొకటి చూద్దాం. 2019, బిఫోర్ 2019 అండ్ ఆఫ్టర్ 2019 కొన్ని చేంజెస్ అయితే రావడం జరిగాయి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో. ఇవి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అనమాట. ఏంటి అంటే, బిఫోర్ 2019 అప్పుడు ఓన్లీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చైర్పర్సన్గా, వాళ్ళే చైర్మన్గా ఉండేవాళ్ళు. కానీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎవరుండొచ్చు చైర్మన్ కానీ? రిటైర్డ్ ఆర్ సర్వింగ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కూడా ఉండొచ్చు అనుకున్నాం. క్లియర్? అది ఆఫ్టర్ 2019లో తీసుకురావడం జరిగింది. ప్రియర్ 2019లో అయితే ఓన్లీ ఎక్స్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ మాత్రమే. కానీ ఇప్పుడు రిటైర్డ్ ఆర్ సర్వింగ్ సుప్రీంకోర్టు జడ్జ్ కూడా చైర్మన్గా ఉండొచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సెకండ్ చేంజ్ ఏంటంటే, ఇంతకుముందు 5 years ఉండేది టెన్యూర్. అలా ఎంతవరకు? వాళ్ళకి 70 years వచ్చే వరకు. ఇప్పుడు 3 years మాత్రమే 70 years వచ్చే వరకు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ థర్డ్ చేంజ్ వచ్చేసి, రీఅపాయింట్మెంట్ ఉందా? ఒకసారి రీఅపాయింట్ చేసిన వాళ్ళ టెన్యూర్ మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేయొచ్చా? ఎస్, రీఅపాయింట్మెంట్ ఉందా అంటే రీఅపాయింట్మెంట్ బిఫోర్ 2019 ఉంది, ఆఫ్టర్ 2019 కూడా రీఅపాయింట్మెంట్ ఉంది.
అయితే బిఫోర్ 2019 వచ్చేసి రీఅపాయింట్మెంట్ అన్నది 5 years అని మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఆఫ్టర్ 2019లో రీఅపాయింట్మెంట్ అన్నది ఎన్ని ఇయర్స్ అని ఏమీ మెన్షన్ చేయలేదు. క్లియర్? ఇప్పుడు మీరు ఎన్హెచ్ఆర్సి యాక్ట్ గురించి తెలుసుకున్నారు. కంపోజిషన్ అంటే మెంబర్స్ ఎంతమంది, ఎక్స్ అఫీషియో ఎంతమంది, ఎవరు కంపల్సరీగా ఉండాలి, ఉమెన్ ఉండాలి, ఒక ఉమెన్ ఉండాలి. అలాగే చేంజెస్ బిఫోర్ 2019 ఆఫ్టర్ 2019 కూడా మీరు తెలుసుకున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు దీనికి సంబంధించి నేను మీ ముందర ఒక క్వశ్చన్ అయితే పెట్టాను. ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓపికగా మీరు ఎప్పుడైతే ఆన్సర్ అనేది మెన్షన్ చేస్తారో, నీట్గా చదివి క్లియర్ ఆన్సర్ చేస్తారో అప్పుడు యూ విల్ స్కోర్ గుడ్ అనమాట. యూ విల్ గెట్ జాబ్ అనమాట. క్లియర్? ఆల్ ది బెస్ట్. Try well. It will come. I will mention answer in the comment section. Check it.